ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలల్లో కనబడును గాదా. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనము. పుట్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్, ఆర్ దే నాట్ ఇన్ యువర్ బుక్. సామ్స్ 56:8. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో ఉన్న మనం, దేవునితో వారసులంగా ఉన్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కారుస్తున్న ప్రతి కన్నీటికి విలువ ఉన్నది అని. దేవుడి యందున్న మనము ఆయన సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీవు ఎన్నిసార్లు అయితే కన్నీటిని విడిచి ఉన్నావో అవన్నీ కూడా బుడ్డిలో ఉంచబడ్డాయి, అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి అని కీర్తనాకారుడు దేవునికి మనపై ఉన్న శ్రద్ధను వివరిస్తూ ఉన్నాడు. మన సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్తము తెలిసే ఉన్నవి, ఏది కూడా ఆయనకు మరుగైనది లేదు. భక్తుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములు ఆయను అని. అవునండి, మనం చేసే ప్రతి పని, చేయబోతున్న ప్రతి కార్యం ఆయనకి తెలుసు. ఆయన మన దుఃఖాన్ని చూస్తున్నాడు, ఆయన మన బాధలను చూస్తున్నాడు, కన్నులారా వీక్షిస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలం ఆయన మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనకి దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే మనం అనుకుంటాం, నేను ఎంతగా ప్రార్థించినా, ఎంతగా కన్నీటి ప్రార్థనలు చేసినా నా మనవి దేవుడు ఆలకించడం లేదు, ఇన్ని దినాలు చేసినా నా కన్నీటి ప్రార్థన వృధా అయిపోయిందా అని. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు నేను పదిలపరిచి ఉన్నాను, ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు తప్పక ఫలం పొందుకుంటావు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున నువ్వు అనుకుంటున్నావేమో, నా కన్నీటికి విలువ లేదు, నా బాధల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, ఈ లోకం నీ దుఃఖాన్ని చూసి అపహాస్యం చేస్తుండొచ్చు, నీ బాధలను నిన్ను చూసి ఎగతాళి చేస్తుండొచ్చు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, మన ప్రతి కన్నీటి బొట్టు విలువైనదే అని, అది ప్రతీది కూడా ఆయన లెక్కిస్తున్నాడు అని. బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి, కన్నీటితో విత్తువాడు ఆనందమను పంటను కోస్తాడు అని. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీకున్న సమస్యల కోసం, నీకున్న బాధల కోసం, నీ కుటుంబ పరిస్థితి మారాలి అని, నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని ఏ విషయం గురించి నువ్వు కృంగిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ప్రతి కన్నీటి బొట్టుకు తగిన బహుమానం తప్పక ఇస్తాడు. ఈరోజు నువ్వు దుఃఖించవచ్చు, కానీ రేపు నీ నోటి నిండా దేవుడు నవ్వును కలగ చేయబోతున్నాడు. యోబు గారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, కుటుంబాన్నంతా ఆస్తినంతా పోగొట్టుకున్నప్పుడు ఆయన ఏ బంధువు ఇంటికి వెళ్ళి, ఏ స్నేహితుడు ఇంటికి వెళ్ళి, నాకు ఇలా అయింది, నాకు ఇంత కష్టం వచ్చింది, నా బిడ్డలు పోయారు, నా ఆస్తి పోయింది అని బాధపడలేదండి. కానీ దేవుని సన్నిధిలో దుఃఖించాడట. హల్లెలూయా. దేవునికి కనపడులాగున, ఆయనకు వినపడులాగున తాను మొరబెట్టుకున్నాడు. తన స్నేహితులు వచ్చి ఎన్ని మాటలన్నా వారితో తన బాధను పంచుకోలేదు, కేవలం దేవుడితో చెప్పుకున్నాడు. దేవుడు తన కన్నీటిని చూశాడు, తన మొరను విన్నాడు. కాబట్టి చివరికి యోబును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము దేవుని బిడ్డలము. మనము చాలా సందర్భాల్లో దేవుని నామం వలన నిందించబడుతుంటాము, అవమానించబడుతుంటాము. నీవు దేవుని నమ్ముకున్నావు కదా, నీవు ఏమి పొందుకున్నావని కొందరు అంటుంటారు, నీకు పిల్లలు పుట్టలేదు అని కొందరు అంటుంటారు, యేసయ్యను నమ్ముకున్నావని నిన్ను వెలివేసి ఒంటరి చేసేవారు ఉంటారు. అందు నిమిత్తం నువ్వు కృంగిపోకు, నీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. కష్టాలు వేదనలు మనకు వచ్చినప్పుడు, నిరుత్సాహంతో మనం ఉన్నప్పుడు, అనారోగ్యంతో అస్వస్థతతో మనం ఉన్నప్పుడు, మనం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుండొచ్చు, ఆర్థికంగా దిగజారిపోయి దీన స్థితిలో ఉండి దుఃఖిస్తుండొచ్చు, మనం పని చేసిన చోట మనకు అవమానాలు జరుగుతుండొచ్చు. అయినా కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు, నా దేవుడున్నాడు, నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు అని. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. రాత్రి గడిచి ఏ విధంగా అయితే మరల ఉదయం వస్తుందో, అదేవిధంగా మన జీవితాల్లో ఉన్న రాత్రి వంటి కష్టాలు, కన్నీళ్ళు,
వ్యాధి బాధలు, అవమానాలు, నిందలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందం అనే ఉదయాన్ని ప్రభు మనకి తప్పకుండా ఇస్తాడండి. కాబట్టి భయపడకు, బాధపడకు. ప్రభు నీ వైపు చూస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థించుకుందామండి. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును నాయన, ఈ రోజున తండ్రి అనేక మంది బిడ్డలు వారికి ఉన్న పరిస్థితులను బట్టి, అయ్యా వారి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, అయ్యా వారి యొక్క గృహాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నాయన కన్నీరు కారుస్తున్నారు. వారికి ఉన్న వ్యాధి బాధలను బట్టి అయ్యా దుఃఖిస్తూ ఉన్నారు. అయ్యా ప్రతి కన్నీటిని తండ్రి మీరు లెక్కిస్తున్నారు నాయన. అయ్యా దానికి నూరంతల ప్రతిఫలం ఇస్తున్నారని వాక్యం ద్వారా మా అందరికీ సెలవిచ్చినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున నాయన ఎవరైతే ప్రభువా అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత అని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయ్యా వారి యొక్క కష్టార్జితం వృధా అయిపోకుండా ప్రతి ఒక్క కష్టార్జితంని వారు అనుభవించుటకు సహాయము దయచేయండి నాయన. అయా కుటుంబంలో శోధనలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా బిడ్డలకు వాటిలో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి గర్భఫలం కోసం బ్రతిమాలుకుంటుండగా నాయన బిడ్డలకు గర్భఫలం దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి తండ్రి. అయా విదేశాలు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం, బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్న సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్క దుర్వ్యసనం నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించమని అయా ప్రతి గర్భిణీ స్త్రీకి మీరు తోడై ఉండమని, ఎవరి బిడ్డకు మీరు తోడై ఉండమని, వృద్ధులకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి మీ యొక్క కాపుదల కంచె మా అందరికీ దయచేయండి. మా ప్రయాణాల్లో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థనకు తండ్రి జవాబు దయచేయమని, బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.